ఏ పార్టీలో స్థిరంగా నిలవరో, కనిపించిన కండువానల్లా కప్పేసుకుంటారో, ఎక్కడా ఎమడలేని వారికి రాజకీయాలెందుకు, ఇంతగా కష్టపడడం ఎందుకనుకున్న వారెందరో సరిగ్గా ఈ టైంలోనే జీవిత రాజశేఖర్ దంపతుల జీవితంలో ఊహించని టర్నింగ్. సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఏ ప్రయత్నం ఫలించడం లేదు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో హిట్ మూవీల్ని కూడా సరిగా రీమేక్ చేసుకోలేని పరిస్థితి. రాజశేఖర్కి ఉన్న యాంగ్రీ యంగ్మెన్ పేరు కూడా క్రమేణా కష్టాల్లో పడుతోంది. ఇన్ని పార్టీల గడపలు ఎక్కి దిగినా చివర్లో ఎటూ కాకుండా పోతామా అన్న ఆందోళన. తమ కళ్ల ముందే పార్టీ పెట్టిన చిరంజీవి జెండా ఎత్తేశాక కూడా కేంద్ర మంత్రి అయిపోయారు. ఆయనతో తలపడి ప్రచారం తప్ప కనీసం చిన్న పదవి కూడా సంపాదించలేకపోయావన్న వేదన జీవిత రాజశేఖర్లది. పోనీ టీడీపీలో చేరదామా అంటే అడుగడుగునా ఆటంకాలు. దీంతో ఏం చెయ్యాలో, రాజకీయంగా సందిగ్ధంలో పడ్డ ప్రయాణాన్ని ఎటు సాగించాలో తేల్చుకోలేక గందరగోళంలో పడ్డారు సినీ కపుల్స్. ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ అయిపోయాయి. ఇక మిగిలింది జాతీయ పార్టీలే. కాంగ్రెస్ ముచ్చట ముగిసింది కాబట్టి మిగిలింది బీజేపీనే. అందులోనూ దేశంలో మోడీ హవా నడుస్తోంది. దీంతో మోడీకి జై కొడదామన్న నిర్ణయానికి వచ్చేశారు జీవిత రాజశేఖర్. ఓ శుభముహూర్తం చూసుకుని బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 2014 జనవరిలో నాటి పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావటం శుభశకనంగా కనిపించింది. అక్టోబర్లో జీవితకు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి హోదా దక్కింది. ఓ స్థాయి ఉన్న పోస్టు కావటంతో కాస్త ఆలస్యంగానైనా రాజకీయంగా కరెక్ట్ స్టెప్ వేశామని ఊపిరి పీల్చుకున్నారు జీవిత రాజశేఖర్. ఎంత బీజేపీ హవా వీస్తున్నా వివాదాలు మాత్రం నీడలా వెంటాడాయి. చెక్ బౌన్స్ కేసులో శిక్ష పట్టడం జీవిత రాజశేఖర్ దంపతులకు షాకింగ్ ఇన్సిడెంట్. ఓ చిత్ర నిర్మాణం కోసం రిటైర్డ్ ఇంజనీర్ పరంధామరెడ్డి నుంచి 36 లక్షల రూపాయల అప్పు తీసుకున్న జీవిత రాజశేఖర్ చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది. దీంతో విషయం పోలీసు కేసు దాకా వెళ్లింది. 2 సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు చేసింది. అందుకు ఆమె ఎన్ని కారణాలు చెప్పుకున్నా జీవిత దంపతుల్ని దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉందనుకున్నారంతా. తెగేదాకా లాక్కుండా జీవిత సర్దుబాటు ధోరణితో వ్యవహరించడంతో వివాదం సత్తుమడిగింది. రాజకీయంగా ఎన్నో తప్పటడుగులు వేసిన జీవిత రాజశేఖర్ దంపతులు మంచైనా చెడైనా ఇక బీజేపీతోనేనని ఫిక్స్ అయ్యారు. ఇదిగో ఇన్నాళ్లకు జీవిత దంపతుల విషయంలో ఓ వెలుగురేఖ విచ్చుకుంది. ఎంఎస్జీ సినిమా వివాదంతో పాత సెన్సార్ బోర్డు మొత్తం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సెన్సార్ బోర్డుకు కొత్త చైర్మన్ తో పాటు మెంబర్లను నియమించింది. అనుకోని నియామకాలతో జీవితకు అదృష్టం కలిసొచ్చింది. మెంబర్గా సెన్సార్ బోర్డులో ఆమెకు చోటు దక్కింది. దీంతో ఇప్పటి వరకు స్థానిక వార్తల్లో నిలుస్తూ వచ్చిన జీవిత పేరు జాతీయ స్థాయిలోనూ చర్చకొచ్చింది. I said I'll be more than happy, sir. I'm very much excited. Basically, we joined the party. మేము బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యిందే మంచి చేయాలని. సో ఆ పార్టీకి ఏ విధంగా నేను సర్వ్ చేయగలిగినా నాకు ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు ఒక వర్క్ ఇచ్చి ఇది చేయండి అని గవర్నమెంట్ చెప్పడం నేను చాలా ఏమనాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్. దేనికైనా టైం రావాలంటారు. జీవిత రాజశేఖర్ దంపతుల విషయంలో కూడా ఇదే జరిగింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.